డెమోగ్రాఫిక్‌లో తెలీదు గానీ, చైనాకి వెళ్ళినటువంటి వాళ్ళు లేదా చైనాలో ఉండే మన తెలుగు వాళ్ళు ఎవరని చెప్తే నమ్మొచ్చు. ఎందుకంటే ఆహ్, ఒకటి అక్కడేదో డ్రైవర్‌లెస్ కార్స్ ఉంటాయని, వాటంతట అయ్యే టాక్సీలొచ్చి మనల్ని ఎక్కించుకుపోతాయని, డ్రైవర్‌లెస్ స్కూటర్‌లుంటాయని, ఇప్పుడు మనకి ఈ ఓలాలో ఎట్లయితే బుక్ చేసుకుంటామో అట్లాగే బుక్ చేసుకుంటే ఆహ్, టూ వీలర్ మన దగ్గరికే వచ్చేస్తుంది. దాని మీద ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్ళిపోతుంది అన్నటువంటిది చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో మన తెలుగు వాళ్ళు చైనాలో ఉంటే అది అసలు ఎంత ఖర్చవుతది ఏంటనేది చెప్తే బావుంటుంది. ఇది నంబర్ 1 అది జరుగుతుంటే అద్భుతమే చైనా. రెండోదొచ్చేటప్పటికి ఏదైనా వస్తువు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే రాకెట్‌లా డెలివరీ చేస్తామని కంపెనీలు చెప్పడం గాకుండా రాకెట్‌తోనే డెలివరీ చేసేటటువంటి అంశాన్ని చైనా ప్లాన్ చేసిందట. ప్రైవేట్ రాకెట్ సంస్థ సెపోచ్ లాస్ట్ నెల 29న చైనా తూర్పు తీర ప్రాంతంలో ఈ తరహా ప్రయోగం నిర్వహించిందంటే సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా స్టెయిన్‌లెస్ స్టీల్ రాకెట్ ప్రాథమిక రూపాన్ని అభివృద్ధి చేసిందట. మళ్లీ వినియోగించగల పునర్వినియోగ ఈ రాకెట్ ఎత్తు 26.8 మీటర్లు, బరువు 57 టన్నులు. దీనిలోని కంటైనర్‌లో సుమారు 10 టన్నుల మేర సరుకులు మోసుకెళ్లగలదట. ప్రస్తుతం రాకెట్ కంటైనర్‌లో ప్రముఖ కామర్స్ సంస్థ అలీబాబా అనుబంధ సంస్థ టావోబావోకి చెందిన 20 కిలోల బరువున్న ప్యాకేజీలు పెట్టి ప్రయోగించారట. రాకెట్ 125 సెకన్ల పాటు మంటలు విరజిమ్ముతూ 2.5 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. తర్వాత షాంగ్డోంగ్ ప్రావిన్స్ తీరానికి సమీపంలో సముద్రంలో నిలువున ల్యాండ్ అయిందట. సెపోచ్ సంస్థ తెలుపుతోంది ఆ రాకెట్ రికవరీ చేశామని, తమ ప్రయోగం విజయవంతమైందని చెప్తున్నారు.